Hi, hello, welcome to Teenage Kastalu and we have psychologist Dr. Archana Acharya garu. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. టీనేజ్ లోకి రాగానే ఒక కొత్త ఫీలింగ్ పరిచయం అవుతుందన్నమాట. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ టీనేజ్ లో వచ్చే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అది మెమరబుల్. ఫస్ట్ లవ్ అండ్ లవ్ అనే ఫీలింగ్. సో అసలు టీనేజ్ లవ్ అనేది ఈ మధ్య కాలంలో కొన్ని సార్లు 2 రోజుల్లో అయిపోతుంది. కొన్ని సార్లు వారం తర్వాత ఇంకో కొత్త లవ్‌గా మారుతుంది. హౌ డు వి డిఫైన్ టీనేజ్ లవ్? టీనేజ్ లవ్ అసలు ప్రేమ అనే పదాన్ని డిఫైన్ చేయడం ఇన్ని సెంచురీస్ నుంచి ఎవరికీ అవ్వట్లేదండి. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఎమోషన్. రైట్. అట్లాంటిది టీనేజ్ లవ్‌ని డిఫైన్ చేయడం అంతకన్నా పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ. ఎందుకనంటే టీనేజ్‌లో మనం ఎవరిని ఎందుకు ఎలా ప్రేమిస్తామో మనకే తెలీదు. అవును. అంటే దాన్ని ప్రేమ అని కూడా అనలేము. కానీ ప్రేమ కాదు అన్నామనుకోండి టీనేజ్ పిల్లలందరూ నాతో గొడవ పడతారు నెక్స్ట్ మినిట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక టైంలో ఏంటంటే ప్రేమించడానికి ఓ వయస్సు అని మనం అనుకునేవాళ్ళం. మేబీ 17, 16 ఇట్లా. ఇప్పుడు మనం చూసినట్టయితే గనక 8, 9, 10 ఇయర్స్ పిల్లలు కూడా ప్రేమిస్తున్నాం అంటున్నారు. ఓహ్! దే హావ్ బ్రేకప్స్ ఆల్సో. దే హావ్ బ్రేకప్స్. యూ నో ఐయామ్ నాట్ ఇన్ మూడ్స్ డియర్. ఐ బ్రోక్ అప్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. అంటే యాహ్! చిన్న వయసులోంచి వాళ్ళకి అవగాహన ఎందుకొస్తుందంటే మళ్ళీ థాంక్స్ టు అవర్ మీడియా. సినిమాలు చిన్న చిన్న పిల్లలు చూసేస్తున్నారు. మనం ఏం చే యాహ్! ఒక టైంలో ఏంటంటే టీవీలో వస్తేనే సినిమా చూడాల్సొచ్చేది. లేదా థియేటర్‌కెళ్ళాల్సొచ్చేది. ఎక్కువ లవ్ స్టోరీలుంటే చిన్న పిల్లల్ని పట్టుకెళ్ళేవాళ్ళు కాదు. హ్మ్. టీవీలో వస్తే గనక అరే! ఎక్కువ లవ్ స్టోరీస్ వస్తే టీవీ స్విచ్ ఆఫ్ అయ్యేది. హ్మ్. మనకు పర్సనల్ సిస్టమ్ అది ఏం ఉండేది కాదు టీవీ కాబట్టి అక్కడ ఫాదరో, గ్రాండ్ ఫాదరో ఉండి "ఏం సినిమాలురా చెత్త సినిమాలు ఎళ్ళండి" అనంటే నోరు మూసుకొని ఎళ్ళిపోయేవాళ్ళం బయటికి. అవును. ఎక్స్‌పోజర్ లేదంత. బట్ ఇప్పుడు పిల్లలకి అంత కాదు కదా! ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టినానంటే వాడికి 100 వచ్చేస్తాయి. అవును. అవగాహన. లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? ఏం లేదు. ఒక చిన్న ఏదంటే ఇట్ సీమ్స్ ఫన్నీ. యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలంట. అంటే ఉంటారిద్దరు. నేను జనరల్‌గా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు. ఇట్లా పట్టుకుంటారు చేతులనమాట. ఆ! అంటే ఎందుకు మీరు చెయ్యి పట్టుకున్నారని, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ చెయ్యి పట్టుకొని నడవాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. యాహ్! వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనమాట. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి? బాయ్ ఫ్రెండ్ అంటే వాడికి అవన్నీ అవసరం లేదు. వాడికి అవన్నీ తెలీదు కూడా. రైట్. డజంట్ నో. నాకు అమ్మాయి అంటే ఇష్టం. ఆ ఇష్టం అనేది మామూలుగా ఆ వయసులో ఏమొస్తదంటే ఫ్రెండ్ అంటే నాకిష్టం. నాకు లడ్డు అంటే ఇష్టం. నాకు చాక్లేట్ అంటే ఇష్టం. నా ఫ్రెండ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం అనేది ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఆల్సో లవ్. ప్రేమ నేను కాదన్ను. ఫ్రెండ్లీ ప్రేమ. కాకపోతే మనం ఎక్కడ ఫ్రెండ్లీ ప్రేమ కనిపించట్లేదు కదా స్క్రీన్‌లో. హ్మ్. మనకేం కనిపిస్తుంది స్క్రీన్‌లో గాని, పిల్లలకి గాని చిన్నప్పటి నుంచి లవ్ అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఏం చేస్తార్రా వీళ్ళు అల్టిమేట్‌గా అంటే పెళ్లి చేసుకుంటారు. రైట్. సో, అదే నోషన్ అన్నమాట వాళ్ళకి. గర్ల్ ఫ్రెండ్. మనం చాలా మూవీస్‌లో వింటుంటాము. బాయ్స్ అండ్ గర్ల్స్ కెనాట్ బి జస్ట్ ఫ్రెండ్స్. హ్మ్. అదే చెప్తుంటారు కదా మనకి. అల్టిమేట్‌గా ఎప్పటికో ఒకప్పటికి మీ ఇద్దరు లవర్స్‌గా మారతారు. పెళ్లి చేసుకుంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ అట్లా ట్రూ ఫ్రెండ్స్‌గా ఉండలేరు అనేది వాడికి ఆ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఏజ్‌లో వాడికి అది అర్థం అవ్వదు. ఓహో! మా బాయ్స్, గర్ల్స్ ఫ్రెండ్‌గా ఉండలేరు. ఆ! సో, ఈ అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్. సో, ఇది ఇలా పెరిగి సిక్స్త్, సెవెంత్‌కొచ్చేసరికి ఖచ్చితంగా నేను ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు అదే టీవీలో మనం అదే చూస్తున్నాం గదా! స్కూల్ లవ్ ఎన్ని సినిమాలు చూడట్లేదు మనం. స్కూల్ ఏజ్ పిల్లలే లవ్. దొంగ అవును. చూపులు చూస్తుంటాడు క్లాస్‌లో హీరో. ఆ అమ్మాయి నేను స్కూల్‌లోనే ప్రేమించానురా. 10థ్ క్లాస్ లవ్ నాకు. అంటే అదొక రకమైన హీరోయిజం అన్న ఫీలింగ్‌లోకొచ్చేస్తున్నారు పిల్లలు. వాళ్ళ రైట్. ఒక చిన్న పిల్లల స్టోరీ చూపిచ్చాలి. ఒక స్కూల్‌లో స్టోరీ చూపిచ్చాలి అంటే కూడా వాళ్ళకి లవ్ అన్న యాంగిలే చూపిస్తున్నారు. హ్మ్. నాకు ఆ పిల్లంటే ఇష్టం రా! ఎళ్లి మాట్లాడని తోస్తుంటారు. అంటే ఒక అమ్మాయితో మాట్లాడడానికి అంత ఇబ్బందేంటి? ఎందుకంటే ఇక్కడ అండర్‌లయింగ్ ఎమోషన్ చూపిచ్చాలి. అది వ్యాపారం అండి. వాళ్ళు చాలా చూపిస్తారు. అవును. కానీ అది మన పిల్లలు నిజం అనుకుంటున్నారు. అనుకుని ఏంటి ప్రేమలో పడిపోతున్నారు. 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలకి ప్రేమ. ఇది నా పిల్ల. హ్మ్. ఈ నా పిల్ల కాన్సెప్ట్ నాకర్థం కాలేదు. లీగల్‌గా చూస్తే 24 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నా పిల్ల అనడానికి లేదు. నీకు హక్కు లేదు. బేసిక్‌గా. యూ అవును. హావ్ టు లిసన్ టు వాట్ షీ ఈస్ సేయింగ్ ఆర్ యూ హావ్ టు రెస్పెక్ట్ వాట్ హి ఈస్ సేయింగ్. అవును. కానీ పిల్లలకి తెలియదు. ఏంట్రా నా పిల్లతో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నీ మూతి పగిలిపోద్ది అంటాడు వాడు. ఏడో తరగతి, ఆరో తరగతి కూడా ఉండరు వాళ్ళు. అవును. ఇన్‌ఫాక్చుయేషన్. హార్మోన్స్ అప్పటిదాకా కామ్‌గా ఉన్నాయి కాస్త స్పైక్స్ వస్తుంటాయి. హార్మోనల్ స్పైక్స్. హ్మ్. అబ్బాయిలకి ఆ స్పైక్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి ప్రేమ పొంగి కారి గిన్నెలో నిండిపోతుంటది. అది వాళ్ళకి అర్థం కాదు. మనకు ట్రూ. అర్థం అవుతది. మన సైకాలజిస్ట్‌లో మనం చదువుకున్నాం, ప్రపంచాన్ని చూసాం. అరే! ఇది స్పైక్ అని. వాళ్ళకి అదే ప్రేమ.
హ్మ్. సో ఇవాళ స్పైక్ వచ్చింది. నేను ఈ అమ్మాయిని చూస్తే నాకు నచ్చింది. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. మాట్లాడుకున్నాము. ఐ లవ్ యూ చెప్పుకున్నాము. సినిమాకి పోయినాము. వెరీ గుడ్. అంతవరకే లవ్. నాకు అంతకన్నా ఎక్కువేం తెలీదు. హ్మ్. క్లాస్‌లో కూడా ఆ అమ్మాయి నాతోనే మాట్లాడాలి. నేను ఇంకొక అబ్బాయితో మాట్లాడినావంటే నాకు నచ్చదు. కానీ అలా ఉండలేరు కదా ఎవరు కూడా. రైట్. సో వన్ ఫైన్ డే ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంది. లేదా బర్త్‌డే పార్టీకి వాడిని ఇన్వైట్ చేస్తుంది. వీడు బ్రేకప్ చెప్తాడు. హ్మ్. నా మాటకు విలువ లేనప్పుడు బ్రేకప్ మనిద్దరం అంటాడు. మళ్ళీ 2 అసలు సినిమా మాట ఏంటి? డైలాగులు. విలువేంటి? బ్రేకప్ ఏంటి? ప్రేమ ఏంటి? అవగాహన లేని వయసండి అది. యాహ్! టీనేజ్ 14 ఇప్పుడు మనం చూస్తే గనుక ఒక టైంలో టాక్ ఆఫ్ ద టౌన్ అన్నమాట. 13, 14 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉంటే టాక్ ఆఫ్ ద టౌన్. హ్మ్. టుడే ఇఫ్ యూ డోంట్ హావ్ ఇట్ ఇస్ ఎ టాక్ ఆఫ్ ద టౌన్. అవును. ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏం నువ్వు బ్రేకప్ అవ్వలేదా ఇంతవరకు? అదేంటో ఖచ్చితంగా అవ్వాల్సిన విషయం అన్నట్టు. యాహ్! స్కూల్ ఇన్‌ఫాక్చుయేషన్ అంట, మళ్ళీ కాలేజ్ అంట, మళ్ళీ డిగ్రీలో అంట అంటంటే ఏందది మన బట్టల యూనిఫార్మా మార్చేయటానికి? స్కూల్‌లో ఒక లవరు, కాలేజ్‌లో ఒక లవరు, డిగ్రీలో ఒక లవరు, పెళ్లి చేసుకుంటా ఇంకొకళ్ళని. పిల్లలకు తెలీదండి. ఏంటి మీడియా చూసి వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. వాళ్ళకెవరు చెప్పట్లేదు. అంటే చెప్పడం అంటే గూడా పేరెంట్స్ ఉండి, ఏంట్రా ఇది వయసుకు మించిన పనులని పేరెంట్స్‌కి తెలిస్తే తిట్టడాలు, కొట్టడాలు, రూముల్లో గడియలు పెట్టడాలు, టీచర్స్‌కి తెలిస్తే అబ్నార్మల్‌గా వాళ్ళను అబ్యూజ్ చేయడం లేదా హ్యూమిలియేట్ చేయటం. రైట్. హ్యూమిలియేట్ చేయటం తప్ప ఇది ఎందుకు తప్పు అని వాళ్ళకి చెప్పట్లేదు గనుక టీనేజ్ లవ్‌లు పైకొస్తున్నాయండి. హ్మ్. వాళ్ళకు అసలు టీనేజ్‌లో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దట్ ఫీలింగ్? హ్మ్. ఎందుకు అసలు మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమ్మ ప్రేమ అండ్ అమ్మాయి ప్రేమ? హ్మ్. అమ్మ కూడా ప్రేమిస్తది మనని. చాలా అవును. ప్రేమిస్తది. ప్రపంచంలో అందరికన్నా అమ్మ ప్రేమ చాలా గొప్పదంటుంటారు. అమ్మాయి ప్రేమ అంతకన్నా గొప్పదంటారు. హ్మ్. మరి ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక స్టేజ్ రాంగానే అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అమ్మమ్మ ప్రేమ పక్కకెళ్ళిపోయి, అపోజిట్ జెండర్ లవ్ కోసం ఎందుకు మనం ఆహ్, అంతలా తపన పడిపోతాం? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్? అసలు ప్రేమ డెప్త్ ఏంటి? పిల్లలకు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. హ్మ్. టీనేజ్‌లో ప్రేమించడం వల్ల అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏమొస్తది? హ్మ్. లవ్ అనేది ఎందుకు అంత స్ట్రాంగ్ ఎమోషన్? మనం పాత సినిమాల్లో చూస్తుంటాము. నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటాను. నా జీవితానికి ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు అది ఆ డైలాగ్ మనం అన్నామనుకోండి, వాట్ బుల్‌షిట్ ఆర్ యూ టాకింగ్ అంటారు. అవును. ఐ డోంట్ జెల్ విత్ యూ సో ఐ యామ్ గోనా బ్రేక్ అప్ విత్ యూ. ఇట్స్ క్యాజువల్. చాలా మంది ఓ 1, 2 ఇయర్స్ వెంట తిరుగుతారు. దే హావ్ రిలేషన్‌షిప్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక 18, 20 వాళ్ళు గూడా. ఎవరన్నా అడంగానే ఇట్స్ జస్ట్ క్యాజువల్. దేర్ ఈస్ నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్. నేను కమిట్ అవ్వలేదు. ఐ హావ్ నాట్ ఇన్వెస్టెడ్ మై ఎమోషన్స్ ఇన్ ఇట్. అంటే ఎమోషన్స్ లేకుండానే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. హ్మ్. ఎందుకు? అంటే బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ రిలేషన్‌షిప్, వాట్ ఈస్ ఎమోషన్. హ్మ్. ఒక టైంలో ఎమోషన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతున్నారు అనంటే దిస్ ఈస్ ఫర్ మై లైఫ్ టైమ్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. అవును. ఎందుకు ఇంపార్టెంట్ ఆ ఫీలింగ్? అలా రాండమ్‌గా ప్రతొక్కళ్ళని ప్రేమించుకుంటూ పోతే మన సైకలాజికల్‌గా మనం ఎట్లా సఫర్ అవుతాం? హ్మ్. అసలు ప్రేమ ఎందుకు కలుగుతది? దాన్ని ఒకళ్ళ మీదే ఎందుకు ఆపాలి? అసలు టీనేజర్స్‌కి నాలెడ్జ్ ఉందా అండి? అవగాహన లేదు. పేరెంట్స్‌గా మనం చెప్తున్నామా? ఆటోమేటిక్ అండి. ఆ ఏజ్‌లో అపోజిట్ జెండర్‌ని చూస్తే అట్రాక్ట్ అవ్వడం కామన్. హ్మ్. ఎందుకు కామన్? హార్మోన్స్. మనం ఆపలేం. వెన్ దే ఆర్ గ్రోయింగ్ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడైనా అబ్బాయి వెన్ దే ఆర్ గ్రోయింగ్ 13, 14 హార్మోన్స్ ఆటోమేటిక్‌గా అవి స్పైక్ అవుతాయి. అయినప్పుడు వాళ్ళకి చాలా అందంగా కనిపియడం మొదలుపెడతారు యావరేజ్‌గా ఉన్నోళ్ళు గూడా. మనం వింటుంటాం డైలాగ్ నా కళ్ళతో చూడు అరే భలే స్మార్ట్‌గా ఉందిరా! నీకేం తెలుసురా? నాకు తెలుసురా! నాకిష్టం అంతే. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం. ఇట్ ఈస్ ఓన్లీ హార్మోనల్ స్పైక్. అది ఒక మొమెంటస్ ఫీలింగ్ అది. ఇట్ ఈస్ అన్ ఇన్‌ఫాక్చుయేషన్. అది వాళ్ళకి ఎవరు చెప్పాలండి? మనమే చెప్పాలి పేరెంట్స్ కదా! చెప్పాలి. కానీ చెప్తామా? చెప్పము. వాడు ప్రేమించాడు, లవ్ లెటర్ రాసాడని తెలిసినప్పుడు ఏంట్రా ఇదారా నిన్ను పెంచిన విధానం అని ఇటు అటు చీపురు కట్ట తిరగేసి కొట్టే పేరెంట్స్ ఉన్నారు తప్ప, హ్మ్. ఆ పెంచింది మనమే అన్న విషయం మనకు అర్థం కావట్లేదు ఇంకా. హ్మ్. పిల్లలు చేసే ప్రతి తప్పుకి కారణం పేరెంట్సే. రెస్పాన్సిబిలిటీ పేరెంట్సే. మనమే కదా పెంచింది. అవును. ఏంట్రా మా పెంపకం ఇలా ఉందా అని ప్రశ్నిస్తా. ఇలా తగలడింది గనకే వాడు అట్లా పెరిగాడు. హ్మ్. మనం కరెక్ట్‌గా పెంచితే వాళ్ళు అట్లా ఎందుకు పెరుగుతారు? పెంచడం అనంగానే వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడం, వాళ్ళకి బట్టలు కొనియడం, వాళ్ళకి నగలు కాదండి. పెంపకం ఈస్ టోటలీ డిఫరెంట్. పేరెంటింగ్ ఈస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. అది మనందరం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడగలిగిన రోజు ఒక టైంలో భయం ఉండేది. అంటే మా నాన్నగారంటే నాకు భయం. ఆ భయం వల్లే చాలా విషయాలు చేసేవాళ్ళు గాదు. ఇవాళ భయం లేదు గనుక చాలా విషయాలు చేసేస్తున్నారు. అవును.
సో భయం కాదండి కావాల్సింది, ప్రేమ, మర్యాద, రెస్పెక్ట్. మ్యూచువల్ రెస్పెక్ట్. అవును. అది రావాలంటే మనం వాళ్ళతో అలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. అసలు ఎమోషన్స్‌ని ఇన్వెస్ట్ చేయటం అంటే ఏంటి? వై షుడ్ యూ నాట్ ఇన్వెస్ట్ యువర్ ఎమోషన్స్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 14? 14లో ప్రేమిస్తే నాకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? హ్మ్. 14లో ప్రేమించి 15లో వదిలేసి, 16లో మళ్ళీ ప్రేమించి, 17లో వదిలేసి, 18లో మళ్ళీ ప్రేమించి, 19లో వదిలేసి, 20లో ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే అసలు ఆ ఎసెన్సే మిస్ అవుతాం కదా! నేను ఏం మిస్ అవుతాను నా లైఫ్‌లో? హ్మ్. అదొక క్యాజువల్ అయిపోతుందండి. క్యాజువల్. నాకెవరి మీద అంత అటాచ్‌మెంట్ రాదు. హ్మ్. మనకెందుకు బంధం అంటే ఒక విలువ ఏంటి? పెళ్లి చేసుకుంటేనే బంధం గాదండి. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతాం మనం. ఒక 6 నెలలు 2 సంవత్సరాలు కలిసి ఎక్కడో వర్క్ చేస్తాము. లేదా ఒక ప్లేస్‌లో మనం కలుస్తాము. ఫ్రీక్వెంట్‌గా ఆఖరికి బస్‌లో కలిసినా సరే డైలీ ట్రావెల్ చేస్తామనుకోండి. డైలీ బస్‌లో కండక్టర్ ఉంటాడు. మనం డైలీ అదే రూట్‌లో ట్రావెల్ చేస్తుంటే డ్రైవర్, కండక్టర్ ఉంటారు. మనం వాళ్ళతో కలుస్తాము. వాళ్ళతో మాట్లాడతాము. హలో అంటాం. "ఏమ్మా నిన్న రాలేదేంటి?" అని అడుగుతారు. అవును. ఇది జరిగింది అంటాం. వాళ్ళ విషయాలు మనకు తెలుస్తాయి. దట్ ఈస్ ఆల్సో ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. మనము అనుకోం గానీ అది గూడా ఒక బంధం. మనం అకౌంట్ చేయని ఒక బంధం. కరెక్ట్. సడెన్‌గా వాళ్ళు రాలేదంటే, ఏంటి ఇవాళ అంకుల్ రాలేదు అని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాం. హ్మ్. కరెక్ట్. రైట్? ఇది దిస్ ఈజ్ ఎమోషన్. అంతేగాని ఏ ఎమోషన్ లేకుండా నేను ప్రేమించినాను ఇవాళ అంత ఈజీగా వదిలేయలేమండి మనం. మనం ఆలోచిస్తాము. ఒక హ్మ్. బంధం అన్నది ముడిపడితే ఎప్పటికైనా గానీ అది అంతర్లీనంగా మన మనసును కలచివేస్తుంటుంది. అది దూరమవుతే. బ్రేకప్ అనంగానే జస్ట్ కట్ అలా ఉండదండి. వై బ్రేకప్ ఈస్ సో డిఫికల్ట్? దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మూవింగ్ ఆన్ నౌఎడేస్. అవును. హౌ కెన్ యూ మూవ్ ఆన్ ఈస్ ఎ బిగ్ క్వెషన్. అది ఇంటర్నల్‌గా స్కార్స్ వదిలేస్తది. ట్రామా. ట్రామా నేను నటిస్తానేమో కానీ ఇట్ లీవ్స్ ఎ స్కార్. ట్రామా నుంచి బయట పడతానేమోనండి నేను. హ్మ్. బికాజ్ ఐ యామ్ మెచ్యూర్డ్ అని కానీ ఇట్ లీవ్స్ ఎ స్కార్. ఆ స్కార్ అన్నది నాట్ రిపేరబుల్ ఎట్ ఆల్. మనం చూస్తా ఉంటాం. ఎంత మంచి కాస్మెటిక్ సర్జన్ సర్జరీ చేసిన తర్వాత కూడా దేర్ ఈస్ ఎ సర్జరీ స్కార్. హ్మ్. వెరీ మైనర్ సర్జరీ స్కార్. దాన్నెవరు తీసేయలేరు. అవును. అదొక జీవితాంతం వెంటాడుతుంటుంది. కాబట్టి ప్రతి బ్రేకప్, ప్రతి టీనేజ్ మూవింగ్ లవ్, ఆన్. రైట్. ప్రతి టీనేజ్‌లో ఒక స్కార్ పెడతది మన ఆహ్, మనసు మీద. హ్మ్. అండ్ అది మన ఫ్యూచర్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? 10, 12 నిమిషాల్లో చెప్పగలిగేది కాదండి. ఇట్స్ ఎ వెరీ డీప్ ఎమోషన్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ దట్ వి విల్ డిస్కస్ ఇట్ లేటర్. బట్ రాబోయే సీరీస్‌లో మనం దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే టీనేజ్ పిల్లలు ఇవాళ రేపు వాళ్ళకి అవగాహన లేక ఇటువంటి వాటిలో పడి వాళ్ళ ఫ్యూచర్‌లోని ఒక 80 ఇయర్స్ ఒక మంచి బంగారు భవిష్యత్తుని వాళ్ళంతట వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. అవును. కాబట్టి ప్రస్తుతానికి నేను మన టీనేజ్ పిల్లలకి చెప్పదలుచుకుందేంటంటే, డోంట్ ఇన్వెస్ట్ యువర్ ఎమోషన్స్ ఇన్ ఎ క్యాజువల్ మేనర్. హ్మ్. ఇది వయసు కాదు. అంతే. ఎందుకు కాదు? అది చెప్తే మహాభారతం రాసినంత కావ్యం అవుతుంది. మనం డిస్కస్ చేద్దాం అది. కరెక్ట్. కానీ టిల్ ఫర్ టుడే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఎమోషన్స్ వితౌట్ థింకింగ్. ఆలోచించకుండా తొందరపడి మీ ఎమోషన్స్ ఎవరు పడితే వాళ్ళలో ఇన్వెస్ట్ చేయకండి. ఎమోషన్స్‌ని డైలీ మారకండి. అది బెడ్ షీట్ కాదు రోజు రోజు మార్చుకోవడానికి. కరెక్ట్. సో ఇట్ షుడ్ బి ఎ పర్మనెంట్ థింగ్ ఇన్ నేచర్. దట్ ఈస్ మై అడ్వైస్ టు ద టీనేజర్స్. వెరీ, వెరీ గుడ్ అడ్వైస్ అండి. అండ్ థాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది మాట్లాడకుండా దాటేసే టాపిక్స్ మనం ఈ సీరీస్‌లో డిస్కస్ చేయగలగడం దట్ ఈస్ రియల్లీ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద వ్యూవర్స్ అండ్ ఆల్సో ఫర్ us. We are glad that you're giving us such kind of wonderful topics. Thanks a lot. థాంక్స్ అమ్మా.